అప్పుడు ఈ చెట్టు కూడా మిగలదు. ఊరి చివర శ్మశానంలో బతకాల్సిందే. ఏమైతే అదైతుంది మామా. నేను పోతా, వాళ్ళ మీద కేసు పెడతా. ఆగో, నా మాట కాదని కాలు కలిపితే నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే, నా మీద ఒట్టే. చూడవే, తల దాచుకోవడానికి నీడ కూడా లేకుండా ఇలా చెట్టు కిందకి చేరామో. కేసు పెడితే వాళ్ళకి శిక్ష పడుతుందో లేదో కానీ ఇల్లు దొరకకపోతే ఆ శిక్ష మనకు పడుతుంది. అరే రే 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 మీరేంద్రా బాయ్ గారడ చేసేవాళ్ళ లెక్క ఇలా చెట్ల కింద చేరిర్రు? ఓహో, మీ కోడల దెబ్బకి మెడబట్టు బయటికి గెంటేసినార్. అసలే మా కష్టంలో మేము ఉన్నాం. అనవసరంగా నన్ను గోకొద్దు, రేగిపోతుంది చిక్కు చుట్టోడా. ఏ పొట్టిదనా, ఒక్కసారి నాతో పెట్టుకున్నందుకే ఇలా చెట్టు కిందకి చేరినారు. అయినా బుద్ధి రాలేదా? మళ్ళీ బొచ్చుకోకలేక బాబు అంటాయిందే. అవులేక నన్ను బొచ్చుకుక్కంటావురా. నువ్వు అయిపోయినవురా. నిన్ను శ్వేత, శ్వేత వద్దే, ఆవేశపడకే. వాడసలే దుర్మార్గుడే. నువ్వు ఊకో మామా. నాకు తెలుసు గీ సన్నాసిగాడే ఇంటి ఓనర్తో చెప్పి ఖాళీ చేయించుంటాడు. గీనంతు చూస్తా. అబ్బచ్చా, ఏ చూడమ్మా, నాదు చూడు చూడు. చూడవే చెప్తా. చూడవే ఏందే. నీ సంగతి తర్వాత చెప్తానే. పోగల్గాడు దొరుకుంటే సంపుడు చంపేదాన్ని. అంత ఆవేశం మంచిది కాదే. చల్ మామ, వానికి భయపడేదేంది? నువ్వు మారవే. దీపం నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,